ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు మనం అందరం కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మన డిసెంబర్కి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని కొత్త సంవత్సరం 3వ సంవత్సరం అడుగుపెట్టిన తరుణంలోనైనా రేవంత్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు కానీ ఆయన యొక్క ధోరణి కానీ ఏమైనా మారుతుందేమని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కానీ ఆయనలో ఏమాత్రం కూడా మార్పు వచ్చినట్టు కనబడట్లేదు. కుక్కతోకకు గుండ్రాయి కడితే చక్కగా రాదన్న సామెత రేవంత్ రెడ్డి గారి యొక్క విధానంలో ఆయన యొక్క నడవడిలో ఏమాత్రం కూడా తేడా లేకుండా కొత్త సంవత్సరానికి పాత సంవత్సరానికి పొంతం లేకుండా అయిపోయింది. కానీ ఆయన తోటి ఏం ఆశించినా మనకేం మేలు జరగదు, 2 మంచి మాటలు చెప్పడు, 2 మంచి పనులు చేయడం అనేది స్పష్టంగా తేలిపోయింది. మొన్న ఖమ్మం మీటింగ్లో మాట్లాడిన తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎందుకు అనవసరం తీసుకొచ్చి మీద పెట్టుకుని గుర్తుగండలాగా తయారు చేసుకునే పరిస్థితికి వచ్చింది. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని పత్రికలలో కొన్ని అక్కడక్కడ చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయనేది సోషల్ మీడియా ద్వారా ప్రచారం అవుతుంటే మనం చూస్తున్నాం. నిజమో అబద్ధం అనుకునేది. కానీ ఖమ్మంలో మాట్లాడిన విధానాన్ని చూస్తే స్పష్టంగా కనపడుతుంది. రాత్రి పూటనేమో మోడీ చంద్రబాబు, పొద్దునేమో తెలంగాణ ప్రజలు వ్యాపారవేత్తలు, కానీ పరిపాలన మాత్రం శూన్యం. ఏమైనా వాళ్ళిద్దరికి జపం చేసుకుంటా ఆయన యొక్క పదవిని ఆయన చేసే తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం కోసమే కాలయాపన చేస్తూ ఆయన చేసే తప్పిదాలని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎండగడుతున్న సందర్భంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా ఖండించినా వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేక అవి దాటవేసే కార్యక్రమం చేయాలి, కాలం వెళ్ళబుచ్చాలనే పనిలో ఒక దొంగ ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతోటి, కుట్రలతోటి ఆలోచించే పరిస్థితి కనబడుతుంది. ఖమ్మం సభలో బీఆర్ఎస్ పార్టీ దిమ్మల గులగొడితే ఎన్టీ రామారావు గారికి పైన ఆయనకు శాంతిస్తుంది, దిమ్మలు గులగొడతామనే మాట మాట్లాడతాడు. అంటే ఈయనకి ఇంకా చంద్రబాబు నాయుడు ఊడిగం చేయడం మర్చిపోవట్లేదు. ఇంకా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అని అనుకుంటుండే ఆయన. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భుజాల మీద వేసుకుని మోషన్లను ముఖ్యమంత్రి చేసిండు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అనుకోవట్లే. చంద్రబాబు నాయుడు నన్ను ముఖ్యమంత్రి చేసిండు, నేను తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగానే భావించే బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ దిమ్మల్ని కొలగొడతానే మాట ఎంత దుర్మార్గం, ఇది ఎంత పరాకాష్ట ఒకసారి మనం ఆలోచన చేయాలి. అంటే ఇలా ఆయన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం ప్రతి తప్పిదాన్ని చంద్రబాబు మోడీతో మాట్లాడి ప్రతిదానికి క్లియరెన్స్ ఇస్తుంది కాబట్టి ఈ రకమైన మాటలు. దానికి కౌంటర్గా హరీష్ రావు గారు దిమ్మల మీద ప్రోగ్రాం అయితేనేమి, బొగ్గు గనులలో అవకతవకలు జరిగినాయి, టెండర్ ప్రాసెస్లో కూడా అవకతవకలు జరిగినాయి. టెండర్ పోయేటప్పుడు గ్లోబల్ టెండర్ అనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. అలాంటి పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేయకుండా కొన్ని వాళ్ళకు అవసరం వచ్చేటటువంటి నిబంధనలు పెట్టుకొని సైట్ విజిట్ చేయాలి, దానికి సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ తీసుకుంటే ఎవరు వచ్చి ఎవరు పోయిందని తేలిపోతుంటుంది. వచ్చిన వాళ్ళు ఏ రకంగా బెదిరేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు బామ్మర్దిని పెట్టి స్వయాన బెదిరించే కార్యక్రమం. ఆయనకు అనుకూలంగా వచ్చేటట్టు వేసుకుని దాన్ని ప్రశ్నించినందుకు, ఆ కుంభకోణం బొగ్గు గనుల జరిగిన టెండర్ ప్రాసెస్లో జరిగిన కుంభకోణాన్ని ప్రశ్నించినందుకే, ఇంకా అనేక రకాల సమస్యలను ప్రశ్నించి నిలదీసినందుకు అదే రోజు రాత్రి కక్ష సాధింపుతోటి హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి నోటీసులు పంపించే కార్యక్రమం. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ప్రజలు గమనిస్తున్నారు. ఏమన్నా సిగ్గు అనిపిస్తుందా? మీకేమన్నా సిగ్గు శరం ఉంటే మీరు ఫోన్ ట్యాపింగ్ అనే మాట పదే పదే ఈ 2.5 సంవత్సరాల కాలం 10 సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఫోన్ ట్యాపింగ్లో నిర్ధారణ చేయవలసినది ఉండే, ఎందుకు చేయలేకపోయారు? హైకోర్టులో కొట్టేసింది హరీష్ రావు గారు పిటిషన్ ఉంటే. ప్రభుత్వం డబ్బులతోటి సుప్రీంకోర్టు పోతే కూడా దాంట్లో ఆయన ప్రమేయం ఏముందని చెప్పి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి అక్షాంతరం చేసి కేసును సుప్రీంకోర్టులో కొట్టేస్తే, నీ బామ్మర్ది గారు చేసిన తప్పిదాలని నిలదీసినందుకు, ఎండబెట్టినందుకు, దాని విచారణ జరపాలని డిమాండ్ చేసినందుకు ఫోన్ ట్యాపింగ్ ఏమున్నదని నేను విచారణ చేపట్టినావు. దాంట్లో ఉన్నది ఎవరో ఒక వ్యక్తి
హరీష్ రావు గారు పడన వ్యక్తి, ఆయన ద్వారా కాంప్లైంట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పించి దాని మీద ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి ఎంక్వైరీ 2 నిమిషాలు అయిపోయే పని, అది 10 నిమిషాలు అయిపోయే పనికి దాదాపు 5-6 గంటల సేపు టైంపాస్ కొట్టిన కూర్చోబెట్టుకుని వాళ్ళు ఏం పని చేయొద్దు, ప్రజలందరూ కూడా ఇచ్చిన హామీల గురించి ఏం మాట్లాడొద్దు, నిలదీయొద్దు, ఫోన్ ట్యాపింగ్ చుట్టే తిరగాలని చెప్పి ఒక మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తుండు ఈ దుర్మార్గమైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలను కూడా గమనిస్తారు. ఎలక్షన్లు వచ్చినాయంటే ఫోన్ ట్యాపింగ్, ఎలక్షన్లు వచ్చినాయంటే కేటీఆర్ గారి ఈ ఫార్ములా, ప్రజల్లో వ్యతిరేకత బాగా వస్తుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు, ఎక్కడ పోయినా మా పై నాయకత్వం మొదలు పెట్టుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కానీ ఆ ప్రాజెక్టు కట్టింది దాదాపు 89,000 కోట్ల రూపాయలు కడితే దాని 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్తారు. ఇలా రైతాంగాన్ని నీళ్ళు లేకుండా ఆపించే కార్యక్రమం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజల సమస్యల పట్ల ఏం మాత్రం చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా కనబడుతుంది. నువ్వు ఇచ్చిన హామీలు 420 హామీలు, 6 గ్యారెంటీలు ఏమైందని చెప్తే ఆన్సర్ చెప్పాడు. మొన్న హరీష్ రావు గారు ప్రశ్నించినందుకు దాదాపు 3 రోజులు అయింది. ఏ ఒక్క మంత్రి అన్నా కనీసం దానికి మరి నిజమా అబద్ధమా అని చెప్పి ఖండించే పరిస్థితి అంటే వాస్తవాలు ఒప్పుకున్నట్టు కదా ప్రభుత్వం. వేరే స్టేట్మెంట్ ఇస్తేనే ముఖ్యమంత్రులు మంత్రులు ఆగా మేఘాల మీద వచ్చి మరి ప్రెస్ మీట్ చేస్తారు. హరీష్ రావు ఇచ్చిన దానికి ఎందుకు ఆన్సర్ చెప్తలేకపోతారు? దమ్ముంటే చెప్పొచ్చు ముఖ్యమంత్రి కానీ మంత్రులు చెప్పొచ్చు కదా, చెప్పాడు, దానికి ఆన్సర్ చెప్పాడు. ఏమైనా కక్ష సాధింపుతో ఒక పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు తప్పితే ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవస్థ పనిచేసే పోలీస్ వ్యవస్థ ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తలేదు. ఈ ప్రభుత్వాలు స్వాయత్తం కాదు, అధికారులకి చట్టాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్య విలువలతో కూడిన చట్టాన్ని అమలు చేసే పద్ధతిలో వ్యవస్థలు ఉండాలి. కానీ కొంతమంది అధికారులు మాత్రం అడుగులకు మడుగులు దొక్కుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా బిహేవ్ చేస్తున్నారు.